హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి జావ కాసుకుందాము. రాగి జావ అంటే రాగి మాల్ట్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు దానికి మనకు సరిపోయినంత నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకుందాం. వాటర్ వేసి ఇలాగా సాల్ట్ వేసుకోవచ్చు అన్నిటిలోనూ. కాకపోతే ఇది స్వీట్ జావ తాగొచ్చు, అలాగే పెరుగుతో కూడా తాగొచ్చు. ఇది నేను వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను. వాటర్ వేసి కలిపి మనం మరుగుచున్న నీటిలో ఇది వేయాలన్నమాట. అప్పుడు ఇవి ఉండలు ఏమీ లేకుండా చక్కగా వస్తుంది. లేకపోతే ఉండలుండల్లాగా వస్తుంది. కరెక్ట్గా కలపకపోతే ఉండలుండల్లా వస్తుంది. అది తీసుకోవడానికి అస్సలు బాగోదు. రాగి జావని ఇప్పుడు చాలా చక్కగా తాగుతున్నారు కదా, వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ. ఇది మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే కాల్షియం ఫస్ట్. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. అలాగనే బ్లడ్ లేని వాళ్ళు ఖచ్చితంగా రాగి జావ, లేకపోతే రాగి తోప, రాగి పిట్టు అవన్నీ తినమంటున్నారు కదా. అలాగే మనం ఫస్ట్ రాగి జావ కాసుకుందాం, తర్వాత పిట్టు తోప అన్నీ వండుతాను. చూడండి, చాలామంది రాత్రుళ్ళు రాగి సంకటి దానికి కర్రీతో తింటారు. అది చాలా ఆరోగ్యం, చాలా మనుషులకి చాలా హెల్త్ అనమాట. హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా సంకటి కర్రీస్ కడుపులోకి వెళ్ళడం కూడా చాలా మంచిది. ఇప్పుడు మీకు ఫ్రీ డైజెషన్ లేని వాళ్ళు కూడా ఇది రోజు తీసుకుంటే ఫ్రీ డైజెషన్ అన్నీ చక్కగా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం అందులోకి వెళ్దాం. చూడండి, వాటర్ మరుగుతుంది. ఇందులో మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసేసుకుందాం. మనకి ఎంత కావాలో దాన్ని బట్టి 2 గ్లాసెస్ వాటర్ పెట్టుకుంటే ఒక 4 స్పూన్లు రాగిపిండి కలుపుకుంటే సరిపోతుంది. నేను 1 గ్లాసే పెట్టుకున్నాను కాబట్టి ఆ కొంచెం 2 స్పూన్స్తో సరిపోయింది. ఇలాగ మనం కొంచెం బాయిల్ అయ్యాక తీసేసుకుని మనం కర్డ్తో తిందాం. కర్డ్తో తింటే చాలా మంచిది. కడుపుకి హెవీగా ఉన్న, కడుపు భారంగా ఉన్న అది దాంతో తింటే చాలా ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అందుకే నేను ఇది చేస్తున్నాను. మీరు కంపల్సరీ చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యండి. ఎందుకంటే నేను అన్నీ సింపుల్గా, నీట్గా, ఈజీగా అయిపోయేలాగా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మనకి జావా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం కర్డ్తో తిందామని చూపిస్తాను. చూడండి, కర్డ్ పెట్టుకున్నాను. ఈ కర్డ్లో ఇప్పుడు మనం చేసుకున్న జావా ఇందులో వేసేసుకుందాం. ఇలా తినడం వల్ల మనకి చాలా మంచిది కడుపుకి. ఇలాగ మీరు తినండి. ఈ కర్డ్ వద్దు, ఇంకా పలుచగా కావాలంటే బటర్ మిల్క్ వేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది చక్కగా తినేయడానికి ఈజీగా ఉంటుంది. అది కాకుండా మిల్క్ విత్